మనం నిన్న పార్వతీదేవి శివుడి యొక్క అర్ధ శరీరాన్ని ఎలా పొందింది అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. తరువాత పార్వతీదేవి విషయం అంతా తెలుసుకున్నాము. పార్వతీదేవి యొక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, ఏకపర్ణ ఏకపాటల అనేటువంటి వాళ్ళు ఎవరిని చేసుకున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ దీనికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైరాజులు అనేటువంటి వాళ్ళ విషయం మనం చెప్పుకుంటున్నాం. ఆ వైరాజులు అనేటువంటి వాళ్ళు ఏ లోకంలో ఉంటారు అనేది తెలుసుకోవాలి మనం. అది సనాతన లోకము అని పేరు. దానికి సనాతన లోకము అని ఒక లోకం ఉంది. ఇప్పుడు జనపదము అంటే జనులు ఉండేటువంటి పదం, జనపదం అంటే గ్రామం అని పేరు, మనుషులు ఉండేది. దేవపదములు అని ఉంటాయన్నమాట. దేవపదములు అంటే దేవతలు ఉండేవి. వాటిలో సనాతన పదము అని ఒకటి ఉంది. ఆ సనాతన పదంలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. తరువాత ఈ పితృగణాలు అందరికీ కూడా 7 రకాల గణాలు ఉన్నాయి. వాళ్ళలో 3 స్వరూపం లేని వాళ్ళు, 4 స్వరూపం ఉండేవాళ్ళు గణాలని చెప్పాం కదా. వీళ్ళందరికీ కూడా చంద్రుడు సహాయకుడిగా ఉంటాడు. వీళ్ళందరూ ఏ పని చేసినా మొట్టమొదట సంతోషపడేది చంద్రుడు అన్నమాట. చంద్రుడు వీళ్ళందరికీ సహకార సంపత్తులు అందిస్తూ ఉంటాడు. చంద్రుడు చాలా సంతోషపడతాడు. తర్వాత ఈ పార్వతీదేవి పరమేశ్వరుడు అయిన తర్వాత వీళ్లకు ఒక పుత్రుడు కలుగుతాడు. పుత్రుడు అంటే గణపతి కాదు, సుబ్రహ్మణ్య స్వామి కాదు, వీళ్ళెవరు కాదు, శుక్రాచార్యులు అన్నమాట. శుక్రాచార్యులు కృత్రిమ పుత్రుడు. కృత్రిమ పుత్రుడు అంటే ఆయన పార్వతీదేవి గర్భవాసంలో నుంచి ఏం పుట్టాడు. ఒకానొకసారి కుబేరుడికి శుక్రాచార్యులకి ఏదో తగు వస్తుంది. వచ్చినప్పుడు నేను ధనపతిని అని చెప్పి గర్వపడుతుంటాడు కుబేరుడు. అప్పుడు కుబేరుడి నవనిధులను ఈయన మింగేస్తాడు అనమాట. ఏం చేస్తావో చెయ్యని, అంత శక్తి ఉంది నాకు అని చెప్పి. అప్పుడు కుబేరుడు ఈశ్వరుడితో మొరపెట్టుకుంటాడు. ఆ పదవి ఇచ్చిందే ఈశ్వరుడు అనమాట కుబేరుడికి. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే శుక్రాచార్యులు మింగేస్తాడు. అంటే ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు అని చెప్పేదానికి అనమాట. అప్పుడు ఇంకా దేవతలందరూ స్తోత్రం చేస్తే ఈ శుక్రాచార్యుని ఎట్టయినా వదలండి అని దేవతలు, రాక్షసులు, సురాసుర నమస్కృతం. ఆయన రాక్షసు గురువు అన్నమాట. ఆయన మా గురువు లేడని చెప్పి రాక్షసులు, ఆయన వదలమని చెప్పి దేవతలు, ఇంకా ఋష్యాదులందరూ కూడా స్తోత్రం చేస్తారు. అప్పుడు ఆయన మూత్రనాళం గుండా వదిలిపెడతాడు ఆయన్ని. ఎవరు? ఈశ్వరుడు. అందుకని శివుల్లో నుంచి వచ్చాడు కాబట్టి కృత్రిమంగా శివపుత్రుడు అంటారు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ శుక్రాచార్యుని పిలిపించి ఆయనకి యోగ శాస్త్రాన్నంతా కూడా చెప్పారనమాట. యోగ శాస్త్రాన్ని ప్రచారం చేయమని చెప్పారు. అంటే ఈ పితృదేవతల యొక్క విషయం ఏంటంటే, వాళ్ళ ద్వారా పుట్టినటువంటి వాళ్ళ ద్వారా యోగ శాస్త్రాన్ని అంతా కూడా ప్రచారం చేపిస్తుంటారు అనమాట. కాబట్టి వీళ్ళు పార్వతీదేవి ఈ శుక్రాచార్యుల ద్వారా యోగ శాస్త్రాన్ని ప్రచారం చేసేదని పెట్టింది. తర్వాత ఈ రెండో ఆమె ఏకపర్ణ ఉంది కదా, ఏకపర్ణ అసితుడు అనేటువంటి ఆయన వివాహం చేసుకుంది. అసితుడు అని వివాహం చేసుకున్న తర్వాత వాళ్లకు దేవలుడు అనేటువంటి మహాయోగీశ్వరుడు పుట్టాడు. ఆ దేవలుడు ద్వారా ప్రపంచమంతా కూడా యోగ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు వాళ్ళు చెప్తుంటారు, ప్రచారం చేస్తుంటారు. సరే, ఆమె చరిత్ర అది. తర్వాత ఏక పాటల అని ఆమె ఉంది కదా, ఆమె జైగీషుడు అనేటువంటి గొప్ప ఋషీశ్వరుని పెళ్లి చేసుకుంది. ఆ జైగీషుడికి శంఖుడు, లిఖితుడు అని ఇద్దరు పుట్టారు. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పండితులు. ఎందుకు వీళ్ళని గురించి చెప్తున్నారు ఈ పుత్రుల గురించి అంటే, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవడం, ధర్మాన్ని ప్రచారం చేయడం వాళ్ళ యొక్క బాధ్యత. ఈ శంఖుడు, లిఖితుడు కదా భారతంలో మనకు వచ్చింది. మనం మర్చిపోయిన చోటు ఉంది అది. ఎవరయ్యా ఈ శంఖుడు, లిఖితుడు అంటే అన్నదమ్ముళ్ళు అన్నమాట. వాళ్ళిద్దరూ ఎప్పుడు ధర్మాన్ని తప్పరు. ఎంత జాగ్రత్తగా చూడాలో ధర్మాన్ని చూడండి. లిఖితుడు ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. శంఖుడు పెద్ద ఆయన అన్నమాట. ఆయన ఒక చోట ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఒకసారి లిఖితుడు అన్నగారిని చూడడానికి ఆశ్రమానికి వెళ్ళాడు.
సమయానికి ఆశ్రమంలో అన్నగారు లేరు. అక్కడంతా పూల తోటలు పండ్ల తోటలు అన్నీ ఉన్నాయన్నమాట. అడవి కదా, అరణ్యం కదా. అప్పుడు అక్కడ ఒక జామ చెట్టు ఏదో ఉంటే ఆ ఫలాన్ని కోసుకొని తినేశాడు. తినిన తర్వాత వాళ్ళ అన్నగారు వచ్చారు, శంఖుడు. నాయన ఇక్కడ జామ పండు కాచి ఉండింది, ఎట్టపోయింది అని అడిగాడు. నేను తిన్నానన్నయ్య అన్నాడు. నన్ను అడగకుండా ఎట్లా కోసావు అంటే, ఒక చోటికి వెళ్ళినప్పుడు చెట్టులో ఉండే పండైనా సరే అడిగి తీసుకోవాలనే ధర్మం. నువ్వు అడగకుండా పండు తిన్నందువల్ల నాకేం తప్పులేదు, ఆ పండు తింటే ఎవరైనా తినేదే. కానీ నువ్వు ఆచరించింది అధర్మం. ఏమంటే చెప్పి తీసుకోవాలి. కాబట్టి నువ్వు చెప్పకుండా నువ్వు ఆ పండును తిన్నావు కాబట్టి రాజుగారి దగ్గరికి పోయి శిక్ష వేయించుకోరాదానికి అన్నాడు. రాజుగారి దగ్గరికి ఎందుకు పంపించాడంటే, రాజు ఇవన్నీ చదువుకో ఉండాలి. అంటే ఈ పండు దొంగతనం అడగకుండా తీస్తే ఏం శిక్ష అనేది ఆయన తెలుసో తెలియదు. అంటే వీళ్ళు అట్లా ధర్మాన్ని ప్రచారం చేసి ఉన్నారు. అంటే చట్టం అంతా కూడా వీళ్ళందరికీ నేర్పించున్నారు అనమాట. ఈ రాజుకు కూడా నేర్పించింది వీళ్ళే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన ఏ విధంగా దీన్ని చేస్తాడు అనే ఉద్దేశంతో పోయేటోటికి సరేనని చెప్పి ఈ తమ్ముడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే రాజుగారు, ఏం ఆయన వచ్చావంటే, నేను ఇట్లా మా అన్నగారిని అడగకుండా నేను పండు కోసుకొని తిన్నాను. మా అన్నగారు ఏమంటే దానికి తగిన శిక్ష వేయించుకోరమ్మన్నాడు. దానికి ఉంది నాయన శిక్ష, జామకాయ తిన్న దానికి కోసుకొని తింటుంటారు కదా, ఏం బలేదు లేపు అన్నాడు. మా అన్న ఒప్పుకోడు. దానికి కూడా ఇతర లోకాల్లో పోయి ఈ కర్మలన్నీ అనుభవించకుండా వాటికి శిక్ష ఇక్కడే కానీ అనుభవించేస్తే పై లోకంలో శిక్ష ఉండదు. ఇక్కడ రాజదండన కానీ అయిపోయింది అనుకోండి, ఇంకా పై లోకాల్లో చిత్రగుప్తుడు రాయడు అనమాట. దాని పరిహారం ఇక్కడే అయిపోతుంది. కాబట్టి నేను అనుభవించాలి. దానికి ఏం పర్లేదు పోనాయన అని చెప్పి ఎంత చెప్పినా ఆయన వినలే. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం యజమాని అనుమతి లేకుండా ఏదైనా పండు కానీ పువ్వు కానీ ఏదైనా కోస్తే ఆ చేతులు నరికేయమని ధర్మశాస్త్రం. ఏం చేస్తాం, ఇంక శిక్ష విధించమన్నాడు. తప్పదు. 2 చేతులు నరికేశారు. ఆ 2 చేతులు నరికేసిన తర్వాత మళ్ళీ అన్నగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను చేసిన తప్పుకు ఈ శిక్ష వేశాడు అంటే చాలా సంతోషపడ్డాడు శంకుడు. సంతోషపడి ఆయన కౌగిలించుకొని, నాయన అక్కడ నది ప్రవహిస్తుంది, ఆ నదిలో స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని రా అన్నాడు. సరే, ఇంకెదురు చెప్పేది ఏమీ లేదు. పోయి స్నానం చేశాడు. సూర్య నమస్కారం చేయడానికి చేతులు ఎక్కడున్నాయి? అప్పుడు ఒక్కసారి సూర్యుడిని ధ్యానం చేసి చేతులు ఎత్తే చేతులు వచ్చేసి ఆయన ఇటనగానే చేతులు వచ్చాయి. నమస్కారం చేసి చాలా సంతోషపడి వాళ్ళ అన్నగారి దగ్గరికి వచ్చాడు. బాహువుల్ని ఇచ్చినటువంటి నది కాబట్టి బాహుదా నది అని పేరు వచ్చింది ఆ నదికి. వచ్చాడు, వాళ్ళ అన్నతో మాట్లాడాడు. వాళ్ళ అన్నప్పుడు ఏం చెప్పాడంటే, నీకు ఎన్ని జామకాయలు కావాలంటే అని కోసుకొని తినయ్యా అన్నాడు. అక్కడ ధర్మం ఏంటంటే పండు తిన్నాడని కాదు, తప్పు చేశాడు అనేటువంటిది. అంత జాగ్రత్తగా దేనికి ప్రాయశ్చిత్తం చేయాలి, దేనికి శిక్షలు విధించాలనే విషయాన్నంతా కూడా వీళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాన్ని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రచారం చేసేటువంటి వాడు దాన్ని ఆచరించాలి కాబట్టి ఆచరించారన్నమాట. అటువంటి మహానుభావులు ఆ శంఖుడు, లిఖితుడు. అటువంటి వాళ్ళు పార్వతీదేవి యొక్క చెల్లెలైనటువంటి ఏకపాటల అనేటువంటి ఆమె యొక్క బిడ్డల వాళ్ళు. అట్లా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు మనం ఎంతవరకు తెలుసుకున్నాం? వైరాజులు అనేటువంటి వాళ్ళ విషయం మాత్రమే తెలుసుకున్నాం. వైరాజులు వాళ్ళ యొక్క మానస పుత్రిక మేనకాదేవి, మేనాదేవి, ఆ మేనాదేవి బిడ్డలు పార్వతి, వీళ్ళు ముగ్గురు, వీళ్ళు తపస్సు చేయడం, ఈ విషయం అక్కడికి అయిపోయింది. తర్వాత రెండవ వర్గం అగ్నిశ్వాత్తులు అనేవాళ్ళు. మనం 7 మందిని గురించి తెలుసుకోవాలి. 7 మందిలో ఒకరిని గుర్తు చేసాం. రెండవ వాళ్ళు అగ్నిశ్వాత్తులు. ఈ అగ్నిశ్వాత్తులు ఎవరు అని అంటే మరీచి యొక్క పుత్రులు. మరీచి బ్రహ్మమానస పుత్రుడు ఉన్నాడు కదా, ఆ మరీచి యొక్క పుత్రులే ఈ అగ్నిశ్వాత్తులు. వాళ్ళు సోమమయం అనేటువంటి నగరంలో ఉంటారు. సోమమయం అనేటువంటి దేవనగరంలో వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ మానస పుత్రి అచ్చోద అని. ఇక్కడ మీరు బాగా గమనిస్తే వీళ్ళ కూతుర్లే పుడుతున్నారు కానీ కొడుకులు పుట్టడం వల్ల చూడండి.
ఎందుకు కూతురు అనేది ఆఖరిలో చెప్తాను, అందరూ ఏర్పాటు చెప్తా విషయం. ఈ మానస పుత్రికలే పుట్టిస్తున్నారు వాడు. ఆ మానస పుత్రిక అచ్చోద అనేటువంటి ఆమె పుట్టింది. మంచి అందగత్తె. సరే, పెరిగి పెద్ద అవుతుంది. కానీ ఈమెకు ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళ తండ్రులు దర్శనం వీరు. వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్, ఒక గణం అన్నమాట. వాళ్ళ తపశ్శక్తి వల్ల ఈమె పుట్టింది మానసికంగా. వాళ్ళ తండ్రిని చూస్తామంటే వాళ్ళు కనపడరు. ఒకసారి కూర్చొని ఏమో యోగశాస్త్రం అంతా అభ్యసించి, యోగశాస్త్రం అంతా ఆమె పుట్టకతోనే వచ్చేసి ఉన్నాయన్నమాట. మహాజ్ఞాని ఆమె. ఒకసారి దుఃఖిస్తూ ఉంది, మా నాయన వాళ్ళు కనపడలేదు కదా. అప్పుడేం జరిగిందంటే ఆకాశంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉన్నాడు. ఆ ఉపరిచర వసువు దేవేంద్రుడి యొక్క స్నేహితుడు అన్నమాట. దేవేంద్రుడికి ఆయనకి చాలా స్నేహితం ఉంది. అందువల్ల దేవేంద్రుడు ఒక విమానాన్ని ఇచ్చాడు ఆయన. ఆ విమానంలో ఆయన ఎక్కడైనా తిరగచ్చు. ఉపరిచరుడు అంటే పైన తిరుగుతుంటాడు, దేవలోకం పోతాడు, ఏ లోకాలకైనా పోతాడు. ఒకసారి ఆ ఉపరిచర వసువు అద్రిక అనేటువంటి అప్సరస్సును కూడా తీసుకుని వాళ్ళిద్దరూ విహరిస్తూ ఆకాశంలో వస్తున్నారు అన్నమాట. వాళ్లను ఈ అచ్చోద చూసింది. చూసి ఆ ఉపరిచర మహారాజును చూసి, మా నాయన కూడా ఇట్టుంటే బాగుండేది, ఆయన కొడుకు కూతురుగా పుట్టున్నా పోయిండేది, విమానాల్లో తిప్పేవాడు, ఆనందంగా చూడు వాళ్ళు ఎట్టున్నారో, మా నాయన వాళ్ళు కనపడకపోయి మాకు అని చెప్పి బాధపడ్డది అని అనుకుంది. అంతే, వాళ్ళకి బిడ్డగా పుట్టినా మేలు అని అనుకుందనమాట. సరే, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఋష్యాలు వచ్చారు. ఆ మాట ఎప్పుడు అనుకుందో యోగభ్రష్టురాలైపోయింది. ఆకాశంలో నుంచి పడిపోతుంది అనమాట. ఆ లోకంలో నుంచి పడిపోతుంది, పితృలోకంలో నుంచి. త్రిశంకుడు ఎలా పడిపోయినాడో అలా పడిపోయింది. ఆ మనస్సులో అంటే మనసా వాచ కర్మణ వేరే ఆలోచన కానీ వస్తే అట్టుంటుంది అనమాట శిక్ష. ఆమె ఎప్పుడైతే పడిపోయిందో తల్లకిందులుగా వేలాడుతూ పెద్దగా తండ్రుల గురించి అరుస్తుందన్నమాట. అప్పుడు పితృదేవతలు దివ్య విమానంలో, దివ్య విమానం అంటే సూర్యబింబం మాదిరి ప్రకాశిస్తుందట ఆ విమానం. తేజస్సుతో నిండిపోయింది. ఆ తేజస్సుతో నిండిపోయినటువంటి ఆ విమానంలో వాళ్ళు ఎంత రూపం, అసలు రూపమే లేదు కదా వాళ్ళకు. పరమాణు అంటే ఇసుక రేణు కంటే కూడా చిన్నైనటువంటి రూపంలో యోగ దర్శనం ఇచ్చారు. మనకైతే అసలు కనపడరు. అంత సూక్ష్మ రూపంలో ఆ విమానంలో నుంచి విమానంలో తిరుగుతున్నారు వాళ్ళు. ఈమె కోసంగా దర్శనం ఇచ్చారు. అంటే ఈమె బాధపడుతుండింది కదా, తండ్రి కనపడలేదని దర్శనం ఇచ్చి ఆమెను పడిపోకుండా ఆపారు అన్నమాట. పడిపోకుండా ఆపి అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మా కర్మఫలం అనుభవించక తప్పదు, నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఉపరిచర వసువు ఆకాశంలో తిరుగుతుంటే వాళ్ళకి అప్పుడే తెలిసిపోయింది అనమాట. నీవు ఆయన కొడుకుగా కూతురుగా పుడితే బాగుండు అనేటువంటి ఆలోచన నీకు వచ్చేటోటికి నువ్వు యోగ భ్రష్టురాలు అయిపోయినావు. సరే, నీకు ఆ ఆలోచన రావడమే మంచిది కాదు, కానీ వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన దానికి కారణం ఏంటంటే కర్మ విశేషము. బుద్ధి కర్మను అనుసరించే మనకు పనిచేస్తుంది. బుద్ధి కర్మానుసారిణి. కాబట్టి నువ్వు కర్మఫలం అనుభవించాల్సిందే. ఆయన ఖచ్చితంగా కూతురుగా పుట్టాల్సిందే, నువ్వు తప్పదు. నీ మనస్సంకల్పం సిద్ధించాల్సిందే. అయితే ఇప్పుడు కాదు, కొంత సమయం పడుతుంది. కొంత సమయం అంటే ఆ లోకంలో భూలోకంలోకి అక్కడ ఒక అరగంట జరిగిందంటే ఇక్కడ యుగాలు అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి నువ్వు పోయి భూలోకంలో పుట్టాలి, ఒక్క అరగంట దాడిపో. అరగంట అంటే అక్కడ కొన్ని యుగాలు అయిపోతాయి. ఉపరిచర వసువు మాత్రం ఆకాశంలో తిరుగుతుంటాడు కాబట్టి ఆయన ఎక్కడికి పోడు, మన రైవతుడు మాదిరి. అప్పుడేం జరుగుతుందంటే వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపర యుగంలో భూలోకంలో మానవ కన్యగా పుడతావు నువ్వు. ఎట్లా అంటే ఉపరిచర వసువుకే కూతురుగా పుడతావు. జరగబోయేది ఏంటంటే ఈ అద్రిక అనేటువంటి ఆమె విమానంలో ఆయనతో కూడా సంచరిస్తూ పోతుంది కూడా అప్సరస. ఈ అప్సరస్సుకు ఒక శాపం వస్తుంది.
ఆ శాపం వల్ల ఆమె ఒక మత్స్యంగా పుడుతుంది, చేపగా. నువ్వేమంటే వసురాజు యొక్క వీర్యం వల్ల, వసురాజు యొక్క వీర్యాన్ని ఆ చేప మింగినందువల్ల చేప గర్భంలో నుంచి నువ్వు పుడతావు. ఈ ఆచ్యోద అనేటువంటి ఆమె మత్స్యగంధి. అది భారతంలో మనం విన్నాం. అది సరే ఆ మాట చెప్పేసి తర్వాత మళ్ళీ కొంతకాలానికి నీవు పరాశరుడు అనేటువంటి ఆయన వల్ల మహా గొప్పవాడైనటువంటి వ్యాసుడికి జన్మనిస్తావు. వ్యాసుడికి జన్మనిచ్చిన తర్వాత నీవు కన్యగానే ఉంటావు. తర్వాత మహాభిషుడు అనేటువంటి ఆయన శంతన మహారాజుగా పుడతాడు. శంతన మహారాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. శంతన మహారాజు వల్ల నీకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనేటువంటి బిడ్డలు పుడతారు. వాళ్ళు పుట్టిన పాట కూడా నీవు కన్యగానే ఉంటావు. ఆ వరం ఇస్తున్నారు వాళ్ళు. తరువాత వాళ్ళు సామ్రాజ్య పట్టాభిషేకం అంతా చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆఖరి దశలో అరణ్యవాసానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసి మరల ఇప్పుడు పోంగొట్టుకున్న యోగాన్ని పొందుతావు. ఇప్పుడు యోగ భ్రష్టురాలు అయినావు కదా, ఆ యోగాన్ని అప్పుడు పొంది నీ కోరికంతా కూడా తీర్చుకున్న తర్వాత మళ్ళీ యోగాన్ని పొంది మరలా పితృలోకానికి రాగలవు అని చెప్పి ఆ అగ్నిశ్వాత్తులు అనేటువంటి వాళ్ళు చెప్పారు అన్నమాట. చెప్పిన తర్వాత వాళ్ళకి నమస్కారం చేసింది. ఎందువల్ల ఇదంతా అంటే ఈ కర్మ అనుభవించాల్సిందే నువ్వు అని చెప్పారు. తర్వాత ఆమె భూలోకంలో పుట్టింది. ఉపరిచర వసువు అనేటువంటి ఆయన గిరికాదేవిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకసారి పితృకార్యం ఏదో వస్తే అరణ్యాలకు వెళ్ళాడు. అరణ్యాలకు వెళ్ళి అక్కడ జింకను వేటాడి మాంసం తీసుకురావడానికి అయిపోయినాడు. ఇంతలో ఆయనకు కామోద్రేకంతో వీర్యస్ఖలనమైంది. ఆ వీర్యాన్ని ఒక దొన్నెలో పెట్టి ఒక పక్షి గ్రద్ద యొక్క మెడలో గట్టి దీన్ని తీసుకోపోయి అక్కడ గిరికాదేవికి ఇమ్మన్నాడు. ఆ పక్షి ఆకాశంలో వచ్చేటప్పుడు ఇంకొక పక్షి అదేదో మాంసం అని చెప్పి దాంతో యుద్ధం చేసింది. అవి రెండు కొట్టుకుంటూ ఉన్నప్పుడు కింద నదిలో చేపగా ఈ అద్రిక అనే ఆమె శాపవశాత్తు చేపగా ఉంది. అప్పుడు ఆ వీర్యం అంతా నీళ్లలో పడిపోతే ఈ చేప మృంగేసింది. మృంగేసిన తర్వాత కొంతకాలానికి ఆమె గర్భవతి అయ్యి ఈ చేపను దాశరాజు అనేటువంటి ఆయన పట్టుకున్నాడు. దాశరాజు వాళ్ళు ఆ చేపను కోస్తే దాంట్లో నుంచి మత్స్యగంధి వచ్చింది. సత్యవతి ఆమె పేరు. అవును, మత్స్యగంధి అంటారు, చేపల్లో ఉండింది, చేపల వాసన కాబట్టి. ఇంకొకటి యోజనగంధి అనే పేరు కూడా ఉందాము. యోజనగంధి అనేది పరాశరుడు చేశాడనమాట. నేను చేపల్లో ఉన్నాను కదా అంటే ఆ వాసన పోయేటట్టుగా యోజనగంధి అని చెప్పి చేశాడు. తరువాత ఆమె అక్కడ పడవ నడుపుకుంటూ ఉండడం, పరాశరుడు ఆ దారిని రావడం, పడవలో ఆమె దాటిస్తూ ఉంటే ఆమెను చూసి మోహించి అప్పుడు ఆమెతో సంభోగం చేస్తే ఆ సజ్జోగర్భంలో మన వ్యాస భగవానుడి 18 పురాణాలు రచించినటువంటి మహానుభావుడు వ్యాసుడు జన్మించడం. తరువాత వ్యాసుడు అక్కడే అదృశ్యమైపోయి అమ్మా నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నీకు ప్రత్యక్షం అవుతానని చెప్పి వెళ్ళిపోతాడు. పరాశరుడు కూడా వెళ్ళిపోతాడు. తర్వాత మత్స్యగంధిని ఆమె అక్కడే ఉంటుంది. తర్వాత శంతన మహారాజుకు భీష్ముడు పుట్టడం. భీష్ముడు పుట్టిన తర్వాత శంతన మహారాజు ఒకరోజు సత్యవతిని చూసి మోహించడం. మరలా ఆమెను పెళ్లి చేసుకోవాలంటే భీష్ముడికి పట్టాభిషేకం చేయాలి కదా, వద్దులే అని చెప్పి ముగించుకోవడం. ఆ విషయం భీష్ముడు దేవవ్రతుడు అని పేరు భీష్ముడికి. ఆ దేవవ్రతుడు ఏమంటే వచ్చి సత్యవతితో మాట్లాడి వాళ్ళ నాయనకు పెళ్లి చేసి నేను ఇంక పెళ్ళే చేసుకోను, రాజ్యం మీ బిడ్డలకే వస్తుందని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేయడం. ఇదంతా మనకి భారతంలో తెలిసినటువంటి కథ. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆచ్ఛోద అనేటువంటి ఆ పితృ అగ్నిశ్వాత్తుల మానస పుత్రికయే ఇక్కడ సత్యవతిగా పుట్టింది అని చెప్పాడు. తర్వాత వీళ్ళు అగ్నిశ్వాత్తులు అనేటువంటి వాళ్ళు అన్నమాట. ఈ అగ్నిశ్వాత్తుల యొక్క విషయం మనం తెలుసుకున్నాం. తర్వాత
ఇప్పుడు ఇద్దరిని గురించి పూర్తి చేశాం, అగ్నిశ్వాత్తులు, తర్వాత ఏమంటే అగ్నిశ్వాత్తులు, వైరాజుల గురించి పూర్తి చేశాము. తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మూడవ వాళ్ళు కూడా స్వరూపం లేనటువంటి వాళ్ళే. వాళ్ళు బర్హిషదులు అనేటువంటి వాళ్ళు. బర్హిషదులు అనేటువంటి వాళ్ళు పులస్త్యుడి యొక్క పుత్రులైనటువంటి వాళ్ళు విభ్రాజాలు అనేటువంటి నగరంలో ఉండేటువంటి వాళ్ళు. విభ్రాజములు అని దేవనగరాలు ఉన్నాయి. ఆ దేవనగరాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పుత్రిక మానస పుత్రిక, అంటే వాళ్ళకి కూడా మానస పుత్రిక. ఆమె పేరు పీవరి అని పేరు పెట్టారు. ఆమె యోగ విద్యా ప్రవీణురాలు, చాలా గొప్ప అన్నమాట. ఆమె యక్ష గంధర్వాది జాతులన్నీ కూడా ఈ పితృదేవతలను పూజిస్తారు. యక్షులు, గంధర్వులు, దేవతలు అందరూ పూజిస్తారు. అంటే ఈ పితృదేవతలు ఎటువంటి వాళ్ళంటే అందరి చేత పూజింపదగినటువంటి వాళ్ళు. దేవ, యక్ష, గంధర్వ, గరుడులు అందరూ కూడా ఈ పితృదేవతలను ఆరాధించాలి. అయితే ఈమె ఏమవుతుంది, ఈ మానస పుత్రికల గురించి అంతా కూడా ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్కరి విషయం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈమె పీవరి అనేటువంటి ఆమె ఎవరిని వివాహం చేసుకుంటుంది అని అంటే, ఇప్పుడు వ్యాస భగవానుడు పుట్టాడు కదా, వ్యాస భగవానుడికి శుకుడు పుడతాడు, శుకయోగి. భాగవతం అంతా చెప్పేది ఆయనేనమాట. ఆ శుకుడు మహాజ్ఞాని, పుట్టంగానే వైరాగ్య సంపన్నుడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ శుకుడు ఈ పీవరిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆమెకు కృష్ణుడు, అంటే శుకుడు యొక్క సంతానం చెప్తున్నాడు. శుకుడు యొక్క సంతానం ఎక్కడ రాదు సామాన్యంగా, ఏమంటే ఆయన యోగిగానే ఉంటాడనమాట. కానీ ఇక్కడ పీవరిని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణుడు, గౌరుడు, ప్రభువు, శంభుడు, ఋతుడు, జయుడు, భూరి అనేటువంటి ఏడుగురు కొడుకులు పుడతారు ఆయన సుఖయోగి పీవరికి. ఒక కూతురు కీర్తిమతి అనే అమ్మాయి పుడుతుంది. ఈ కీర్తిమతి అనేటువంటి అమ్మాయి అణుహుడు అనేటువంటి రాజును పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరి దాంపత్యం వల్ల బ్రహ్మదత్తుడు అనేటువంటి మహాజ్ఞాని పుట్టాడు. ఇంతవరకు వాళ్ళ విషయం. అంటే రూపరహితులైనటువంటి పితృగణం, వైరాజులు, అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. ఇక మనం రూపం ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. రూపం ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పూరులు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేరు పూరులు అంటారు. వాళ్ళు జ్యోతిర్భాసములు అనేటువంటి దేవనగరాల్లో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు వశిష్ఠుడి యొక్క పుత్రులే. వశిష్ఠుడి యొక్క పుత్రులు ఇక్కడ ఒక పితృగణంలో ఇంకో చోట కూడా వస్తారన్నమాట. ఆ వశిష్ఠుడి పుత్రులు ఈ పూరులు అనేటువంటి గణంగా ఉన్నారు. వాళ్ళ మానస పుత్రిక గోదేవి, గోవు అని పేరు పెట్టారు. ఆ గోదేవి ఆమెను శుక్రాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ శుక్రాచార్యుల వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పితృదేవతలు. బ్రాహ్మణుల రూపం ఉంది, వీళ్ళకి కనపడతారు, దర్శనమిస్తారు అనమాట. వీళ్ళు ఈ పూరులు అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత రెండవ వాళ్ళు భాస్వరులు, క్షత్రియులకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు అంగిరసుని యొక్క కుమారులు అన్నమాట. మరీచి గర్భాలు అనే లోకాలు ఉంటాయి, దాంట్లో ఉంటారు వాళ్ళు. మానసిక పుత్రి యశోద అనేటువంటి ఆమె. ఈ యశోద అనేటువంటి ఆమెకు విశ్వమహత్తు అనే రాజు పెళ్లి చేసుకుంటాడు. పితృదేవతల కూతురు. వివాహం ఆడి వాళ్ళకి దిలీపుడు అనే కొడుకు పుడతాడు.
ఈ దిలీపుడు చాలా అశ్వమేధ యాగాలు చేసి బ్రహ్మాండంగా బ్రాహ్మణులను గౌరవించి అనేక దాన ధర్మాలు చేసి గొప్పవాడిగా పేరు తెచ్చుకుంటాడు. అప్పుడు ఆ ఋషులందరూ కూడా సంతోషపడి ఇతను చాలా పవిత్రుడు, పావనుడు అనేటువంటి పేరు పెడతారు ఆయనకంటే. ఇంత పవిత్రమైన విషయాలు ఎవరూ చేయలేదు కాబట్టి, వేదాన్ని అనుసరించినటువంటి వాడు కాబట్టి పరమ పావనుడు. ఎట్లా తెలుసా? పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని విష్ణు సహస్రనామంలో ఉంటుంది కదా. విష్ణు ఎటువంటి వాడంటే పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. గంగానది పవిత్రం. గంగానదిలో మనం స్నానం చేస్తే అందరం పునీతులు అవుతాం. కానీ గంగకు ఆ పవిత్రం ఎట్టొచ్చిందో విష్ణు వల్ల వచ్చిందనమాట. విష్ణు పాదోద్భవాం గంగా, విష్ణు పాదములో పుట్టినందువల్ల ఆమెకు ఆ గొప్పతనం వచ్చింది. అంటే అందరినీ పవిత్రం చేసేటువంటి గంగా నది గొప్పతనానికే గొప్పతనమైనటువంటి వాడు ఆయన. ఇక్కడ ఈ దిలీపుడి విషయం చెప్తున్నాడు. ఋషులు చెప్పారట, మీరేం చేయబల్లేదయ్యా, ఆ దిలీపుడు కానీ అవభృత స్నానం చేసి యజ్ఞం చేసినప్పుడు అవభృత స్నానం అని చెప్పి అంటారు కదా. అవభృత స్నానం అంటే ఆఖరిలో చేసేటువంటి స్నానం, చక్ర స్నానం అంటుంటారే దేవతలకంతా ఉత్సవాలు అయిపోయిన తర్వాత, అదే అవభృత స్నానం. ఆ అవభృత స్నానం చేసేటప్పుడు యజ్ఞ దీక్షలో ఉండేవాడు మొట్టమొదట స్నానం చేస్తే ఆ జలంలో ఆ తీర్థంలో అందరూ కానీ స్నానం చేస్తే పవిత్రులైపోతారు. కాబట్టి ఋష్యాదులు ఏం చెప్పారంటే, దిలీప మహారాజు యజ్ఞం చేయబల్లే, మామూలుగా ఆయన స్నానం చేసిన నీళ్లలో స్నానం చేసినా పవిత్రులైపోతారు, అంత గొప్పవాడని చెప్పి దిలీపుణ్ణి అన్నారట అని ఆశీర్వదించారు. ఆయన మామూలుగా ఒక నదిలోకి వచ్చి స్నానం చేస్తున్నాడు అనుకోండి రోజు, ఆ కింద నీళ్లలో మనం స్నానం చేస్తే అవభృత స్నానం చేసినంత ఫలితం వస్తుందట. అంత పవిత్రుడైపోయినాడు ఆయన. వీళ్ళందరినీ కూడా క్షత్రియులు పూజ చేస్తారు. క్షత్రియులకు భాస్వరులు అనేటువంటి ఆ దేవతలు. వైశ్యుల విషయం వచ్చింది. వైశ్యుల విషయం వచ్చేటువంటికి వసువులు అంటారు. ఈ వసువులు ఎవరయ్యా అంటే కర్దమ ప్రజాపతి బిడ్డలు. వీళ్ళందరూ వాళ్ళ నాయనలకి అంతా చదువు చెప్పి పోయేటప్పుడు సుపుత్రులారా పోయిరండి ఆయన అన్నారు చూడు, వాళ్ళే వీళ్ళందరూ. కాబట్టి కర్దమ ప్రజాపతికి కూడా వీళ్ళు జ్ఞానోపదేశం చేసిన వాళ్ళు. ఈ కర్దమ ప్రజాపతి పుత్రులు వాళ్ళు కామదాలు అనే లోకాల్లో ఉంటారు. కామదములు అంటే సకల కోరికలు తీర్చేటువంటి లోకాలు, అటువంటి లోకాల్లో ఉంటారు. వైదాత్రి అనేటువంటి కూతురు మానసిక పుత్రిక. ఆ వైదాత్రిని నహుష చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత యయాతి మహారాజు పుట్టాడు వాళ్ళకి. అదైపోయింది. వీళ్ళను వైశ్యులు పూజిస్తారు. అంటే వైశ్యులు పూజ చేసి మనం చేసేటువంటి శ్రాద్ధ కర్మల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా తీసుకుపోయి మన వాళ్ళకంతా చేర్చేటువంటి బాధ్యత వీళ్ళది, వసూలుదన్నమాట. తర్వాత శూద్రులకు సంబంధించి శుకలాఖ్యులు అనేవాళ్ళు ఉన్నారు. ఆ శుకలాఖ్యులు కూడా వశిష్ఠుడి పుత్రులే. బ్రాహ్మణులకు ఉండేది వశిష్ఠ పుత్రులే, వీళ్ళకు ఉండేది కూడా వశిష్ఠ పుత్రులే. మానసాలు అనేటువంటి లోకాల్లో ఉంటారు వాళ్ళు. తర్వాత మానసపుత్ర రేవానది. రేవానది అనేది వాళ్ళ ఋషుల యొక్క మానసపుత్రిక. పురుకుత్సుడు అనే ఆయన పెళ్లి చేసుకుంటాడు రేవానదిని. అదైపోయింది. వీళ్ళు శూద్రులు అందరూ కూడా పితృ సమారాధన చేయాలంటే ఈ యొక్క పితృదేవతలు వాళ్ళని అనుగ్రహిస్తుంటారు. కాబట్టి ఈ పితృదేవతారాధన అనేటువంటిది చేస్తే ఏమొస్తుంది? సంతానం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది, జయం కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, సంపదలు వస్తాయి, సౌఖ్యం కలుగుతుంది, శుద్ధి పవిత్రులం అవుతాము, క్షమావైభవం అంటే మంచి ఓర్పు సహనం మనకు కలుగుతాయి, వివేకం కలుగుతుంది, విద్యలు అన్నీ కూడా వస్తాయి, వినయం వినయ సంపన్నం వినయం అంతా లభిస్తుంది, మొదలగు సర్వమైనటువంటి శుభాలు కలుగుతాయి, మృత్యువు యొక్క భీతి అనేటువంటి తొలగిపోతుంది, ఆఖరిలో వైరాగ్యం అనేటువంటిది వచ్చి జ్ఞానం అనేటువంటిది లభించి మోక్షం కూడా లభిస్తుంది. అంత బలం ఉంది ఈ యొక్క పితృదేవతలను అర్చిస్తే.
ఈ అర్చన కానీ సంతృప్తిగా కానీ పితృదేవతలను కానీ పూజ చేస్తే ఆ పితృదేవతలు కానీ సంతోషపడితే ఏం చేస్తారంటే స్వర్గప్రాప్తి. ఎప్పుడైతే మనం ఇక్కడ మరణించామో స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఆ పితృదేవతలే దివ్య విమానంలో వస్తారట. ఆ దివ్య విమానానికి ఏం గట్టి ఉంటాయో తెలుసా? రథానికి హంసలు, ఈ యొక్క మయూరములు అంటే నెమిళ్ళు, హంసలు, సారస పక్షులు గట్టినటువంటి దివ్య విమానాల్లో వచ్చి వాళ్ళు మనవలను తీసుకుని గౌరవంగా తీసుకుని పితృసేవ చేసినటువంటి మమ్మల్ని అందరినీ ఆరాధించినటువంటి చాలా గొప్ప వ్యక్తి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళని స్వర్గానికి వాళ్లే తీసుకెళ్తారట. అంటే భగవంతుడు భక్త పరాధీనుడు అంటారు చూడండి. అంటే భక్తుడికి ఏ సేవైనా చేస్తారని. కృష్ణ పరమాత్మ సత్యభామ కాలుతో తంతే ఏమన్నా కాళ్ళు ఒత్తాడు అనమాట. మనం చూసేదానికి ఏమనుకుంటున్నాము, భార్య చూడు కాలుతో తంతే ఆయన భార్య మీద వ్యామోహంతో కాళ్ళు ఒత్తాడే కానీ ఆమెనేమనలేదు అంటాడు. అది కాదు, పూర్వజన్మలో సత్యభామ పరమ భక్తురాలు. అటువంటి భక్తితో ఆయన్ను సేవించిన వాళ్ళు ఎవరూ లేరన్నమాట. కాబట్టి భక్తపరాధీనుడు కాబట్టి బిడ్డలు మన కాళ్ళ మీద మనం తంతే మనం ఏమైనా కోప్పడతామా? కోప్పడం కదా చిన్న బిడ్డలు తంతే. అదేవిధంగా కృష్ణుడు ఆ ప్రేమాభిమానాలతో ఆ సత్యభామ పాదాలు ఒత్తాడే కానీ ఆమెనేం అనలేదు. అంటే భక్తులు చేసేటువంటి సేవకు, భక్తులు చేసేటువంటి తపస్సుకు లొంగిపోతారు దేవతలు. అదేవిధంగా ఈ పితృదేవతలు కూడా మనం చేసినటువంటి ఆరాధన వల్ల సంతోషపడి వాళ్లే వచ్చి మన వాళ్ళ విమానంలో తీసుకెళ్తారట. అటువంటి గొప్పదైనటువంటిది. అయితే ఈ పితృకల్పాలు గురించి ఒక విశేషం చెప్పాలి. మనం చనిపోయిన వ్యక్తికి పిండ పితృయజ్ఞం చేసినప్పుడు అది ఎలా చెందుతుంది అనే విషయం వరాహ పురాణంలో ఉండే విషయాన్ని మనం ఇక్కడ కొంత చర్చించాల్సిన అవసరం ఉందన్నమాట. కల్పం, ఇప్పుడు మనం వరాహ కల్పంలో ఉన్నాం. వరాహ కల్పం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. మనం శ్వేతవరాహ కల్పే అని చెప్తున్నాం. వైవస్వత మన్వంతరే అని చెప్తున్నాం. వైవస్వత మన్వంతరంలో శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాం. కాబట్టి మనకి పితృదేవతలకు చేసేటువంటి నిర్ణయాన్ని, ఇప్పుడు పితృదేవతలు ఉన్నారు, మనం చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏ లోకాల్లో ఉన్నా కానీ వాళ్లకు కేటాయించినటువంటి పితృదేవతలు తీసుకెళ్లి మన ఆహారాన్ని కానీ మన దాన ధర్మాలు చేసి వాళ్ళకి చేరుస్తారని చెప్పాడు సనత్ కుమారుడు. చెప్తున్నాడు కదా ఇక్కడ మార్కండేయుడితో. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధమైన నిర్ణయం చేస్తారన్నమాట. ఈ పితృదేవతలందరూ కూడా ప్రస్తుతం నేను చెప్పేటువంటిది వరాహ పురాణంలో విషయం అన్నమాట. కల్పం రాగానే పితృదేవతలకి అందరికీ ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. మన కల్పాన్ని గురించి మనం తెలుసుకోవాలి. శ్వేతవరాహ కల్పం రాగానే ఈ పితృదేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళారు, వరాహస్వామి దగ్గరికి వెళ్ళారు. ఏమండి, మేము కదా ఇంకా డ్యూటీలో దిగాలి, మాకు ఎలా చేయమంటారు? ఇప్పుడు వాళ్ళ పిండ పితృయజ్ఞం చేసినప్పుడు మేము తీసుకోపోయి వాళ్ళకి చేర్చాలి కదా, ఏ పద్ధతిలో చెప్పమంటారు? ఒక ఫార్ములా చెప్పమన్నాడు. మీరు కొత్త పద్ధతులు ఏమన్నా మారుస్తారు, ప్రభుత్వం మారినప్పుడు పద్ధతులు మారిపోతాయి కదా, కాబట్టి మేము అన్ని యుగాల్లో చేస్తూ ఉంటాము మా పితృదేవతలము, కానీ ఈ కల్పంలో ఎట్లా చేయాలి ఏంది అని అడిగారు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే వరాహస్వామి 3 మట్టి ముద్దలు ఇచ్చాట. మట్టితో చేసిన ముద్దలు 3 ఇచ్చి వీటిని వసురుద్రాదిత్య రూపాలుగా పెట్టి మీరు దీన్ని ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు వచ్చేసారు. మనకేం అర్థం కాలేదు. అంటే ఆ ఫార్ములా ఇప్పుడు 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ దాకా ఇచ్చేసి దీని ద్వారానే నువ్వు మొత్తం చేసుకోవాయా అని చెప్పేశాడు అనమాట. మనం ఆ 1 నుంచి 9 అంకెలతోనే మొత్తం చరిత్ర అంతా జరుపుతున్నాం కదా. గణిత శాస్త్రం అంతా దాని మీదనే ఆధారపడి ఉంది కదా. అదేవిధంగా అక్షర జ్ఞానం కూడా ఆ నుంచి క్ష వరకు అక్షరాలు ఇచ్చేసి నువ్వు సప్తకోటి మహామంత్రాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మొత్తం వాటి మీదనే అక్షరాల్లోనే ఉండాలి అని చెప్పి నిర్ణయం చేసినప్పుడు ఆ అక్షరాల ద్వారానే మొత్తం జరిగిపోతుంది అనమాట. సప్తకోటి మహామంత్రాలు ఉండేది కూడా ఈ అక్షరాల్లోనే, వేరే అక్షరాలు లేవు. కాబట్టి
వీళ్ళు ఎట్లా మమ్మల్ని పితృదేవతలు పోయి 7 వర్గాల వాళ్ళు వెళ్ళారు, ఎట్లా చేయాలి అంటే ఆయన ఏం చెప్పలేదు, ఒక్క మాటలో చెప్పాడు. ఏమని? 3 మట్టి పిండాలు ఇచ్చి దీని ద్వారా చేసుకోండి అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది, వచ్చేసారు. అంటే ఇప్పుడు మనం పిండాలు పెడుతున్నాం కదా, పిండాలు పెట్టినప్పుడు 3 పిండాలు పెడతాం, వసురూపము, రుద్రరూపము, ఆదిత్య రూపము అని చెప్పి. ఈ వసురుద్ర ఆదిత్య రూపాల ద్వారానే మొత్తం పిండపితృ యజ్ఞం అంతా జరుగుతుంటుంది అనమాట. ఏమిటి ఈ ఫార్ములా ఏంది అని అంటే, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటిల్లో వసువులు, రుద్రులు, ఆదిత్యులు అనే విషయమే చెప్పలే. ఇక్కడ మొత్తం పితృదేవతలు వేరు వేరు పేర్లు చెప్పాడు అనమాట. అయితే ఈ వసురుద్ర ఆదిత్య రూపాల్లో వసురూపం ఒక మొదటి పిండం, రెండవ పిండం రుద్ర రూపం, మూడవ పిండం ఆదిత్య రూపం అన్నాడు. సరే అనుకున్నా. ఇప్పుడు మనం పిండాలు తద్దినం పెట్టినప్పుడు, శ్రాద్ధం పెట్టినప్పుడు ఈ 3 పిండాలు పెడుతున్నాము, పురోహితుడికి సంభావన ఇస్తున్నాము, వాళ్ళు ఏదో చెప్తున్నారు, తర్వాత మనం ఆచరిస్తున్నాం, దండం పెట్టుకుంటాం, అయిపోతున్నది, కార్యక్రమం జరిగిపోతుంది. కానీ విషయం తెలియదు అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, మొట్టమొదట చనిపోయిన వ్యక్తి వసురూపంలో ఉంటాడు, వాళ్ళ నాయన గారు రుద్ర రూపంలో ఉంటాడు, వాళ్ళ నాయన గారు ఆదిత్య రూపంలో ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ వ్యక్తి కూడా చనిపోతాడు, తద్దినం పెట్టేటువంటి వ్యక్తి. ఈయన వసురూపం లేకొస్తాడు, వీళ్ళ నాయన రుద్ర రూపం లేకపోతాడు, తర్వాత ఆయన ఆదిత్య రూపం లేకపోతాడు. ఆ పైన ఆయన తీసేస్తారు, ఆయన స్వర్గం గంతుక మాయ అని చెప్పి ముత్తాతను తీసేస్తారనమాట. అయిపోయింది. ఈ ముత్తాతకి బాగా ఒక్కరో మనసు పెట్టి వినండి దీన్ని. అంటే ఆయన స్వర్గానికి పోయినట్టు కదా. ఇప్పుడు నువ్వు 3 పిండాలే కదా పెడుతున్నావు. ఒక వ్యక్తి 3 పిండాలు పెట్టినప్పుడు వాళ్ళ తండ్రి వసురూపం అయినాడు కదా. ఈ తద్దినం పెట్టి ఆయన చిన్న ఆయన ఉంటాడు అనుకో, ఆయన వాళ్ళ నాయనకి తద్దినం పెట్టుకుంటాడు. పెట్టుకున్నప్పుడు స్వర్గం గంతుకా మాయ, నువ్వు ఏ వ్యక్తిని అయితే తీసేసావో ఆ వ్యక్తిని ఆయన ఆరాధిస్తాడు. అక్కడ అర్థమవుతుందో లేదో? ఇప్పుడు నేను అనుకోండి, ఇప్పుడు మా నాయన లేడు, మా తాత లేడు, మా ముత్తాత లేడు, నేను మా నాయన గారికే తద్దినం పెడుతున్నాను అనుకోండి. మా నాయన వసురూపం, మా తాత సుబ్బరాయ శాస్త్రి, ఆయన రుద్రరూపం, వాళ్ళ నాయన రామయ్య శాస్త్రి, మళ్ళీ ఆయన ఆదిత్య రూపం అని నేను పెట్టా తద్దినం. ఆ రామయ్య నాయనకి నేను పెట్టడంలే. మా చిన్న ఆయన ఉన్నాడు అనుకోండి, మా నాయన తమ్ముడు, మా నాయన చనిపోయినాడు కాబట్టి నేను ఇటు పెట్టాను. మా చిన్న ఆయన పెట్టేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన కూడా తద్దినం పెడతాడు కదా. ఆయన ఏం చేస్తాడంటే సుబ్బరాయ శాస్త్రిని వసురూపం చేస్తాడు, రామయ్యని రుద్రరూపం చేస్తాడు. 3 పిండాలు ఎవరు పెట్టినా రామయ్య నాయన్ని ఆదిత్య రూపం చేస్తాడు. ఇప్పుడు రామయ్య నాయనికి నేను పెట్టడంలే, మా ముత్తాత నాయనికి స్వర్గం గంతుక మాయా స్వర్గానికి పోసామని అని చెప్పేశాను నేను. ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఉండవా అని చెప్తున్నాడు అనమాట. ఈయన ఇప్పుడు స్వర్గానికి పోయినట్ట, ఇక్కడ ఉన్నట్ట, నేను పంపించేస్తే పోయినాడా లేదా ఆయన రమ్మంటే వచ్చాడా? అప్పటికి ఆయన వసురూపంలో ఉన్నాడు, నేను ఆదిత్య రూపం కూడా ఆయనకి లేదని చెప్తున్నా, ఆయన ఆదిత్య రూపంలో ఉన్నాడని చెప్తున్నాడు. ఇంకొక దగ్గరికి పోయినప్పుడు వీళ్ళు వసురుద్ర ఆదిత్య రూపాల్లో ఉంటూనే ఉంటారు, ఎక్కడికి పోరు. వీళ్ళు ఎక్కడికి పోకుండా ఆ రూపాల్లో ఉంటే వీళ్ళకి మళ్ళీ జన్మలు లేవా? మళ్ళీ పూర్వజన్మలో పుణ్యపాపాల వల్ల మళ్ళీ పుట్టారు, ఆ లోకంలో పుట్టారు, ఈ లోకంలో పుట్టారు అని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ పట్టకుండా ఈ వసురుద్ర ఆదిత్య రూపాల్లోనే తిరుగుతుంటే ఇంకెట్లా? అది కాదు వరాహస్వామి చెప్పింది, మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తాను. పంపించేటువంటి మనం పిండ ప్రదానం చేసి మన పితృదేవతలకు, మన తల్లిదండ్రులకు పంపించేటువంటి మార్గం అది. ఎట్లా? వసురూపం అనేటువంటిది ఒక గుర్తు వాళ్ళకి, అంతే. బాగా మీకు ఇంకా సులభంగా అర్థం అవ్వాలంటే, వసురూపము అనేటువంటిది రూరల్ బ్యాంక్ అనుకోండి, రుద్రరూపము అనేటువంటిది ఎస్బిహెచ్ బ్యాంక్ అనుకోండి, ఆదిత్య రూపం అనేటువంటిది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకోండి.
ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నేను పంపించేటప్పుడు మా నాయనకు రూరల్ బ్యాంకులో వేస్తాను, మా తాతకు SBHలో వేస్తాను, మా ముత్తాతకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్లో వేస్తాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు మా తాతకి చేరుస్తారు, SBH వాళ్ళు మా నాయనకి చేరుస్తారు, మా నాయనకి ఏమంటే రూరల్ బ్యాంక్ వాళ్ళు చేరుస్తారు. అంటే పితృదేవతలు చేర్చాల్సిన మార్గం యొక్క వర్గాల పేర్లు అవి, బ్యాంక్స్ పేరు అనమాట. మా చిన్న ఆయన పెడుతున్నాడు, వాళ్ళ నాయనకి ఏమంటే రూరల్ బ్యాంకులు వేస్తాడు, రూరల్ బ్యాంక్ వాళ్ళు తీసుకోపోయి ఇస్తారు ఆయనకి. వీళ్ళకి వాళ్ళ తాతకి ఏమంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేస్తాడు. ఇప్పుడు నేను లేకుండా వదిలేశాను చూడండి, నేను ఒక ఆయన వదిలేశాను కదా, ఆదిత్య రూపం ఆయన పాటు మా ముత్తాతను వదిలేశాను కదా, ముత్తాతను ఆయన చేస్తున్నాడు కదా, ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేస్తాడు అనమాట. ఆయన వాళ్ళు తీసుకోపోయి ఆయనకి ఇస్తారు. ఆయన ఎక్కడ పుట్టుంటాడో, ఎక్కడ పెరుగుతున్నాడో, ఏందో అనే విషయం ఈ పితృదేవతలకు తప్ప ఎవరికి తెలియదు. ఈ పితృదేవతలు ఆన్లైన్లో వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడ వాళ్ళకి మనం అకౌంట్లో వేసినట్టు ఇక్కడ వాళ్ళ పేరు చెప్పేస్తామో, వసురూపమా, రుద్రరూపమా, ఆదిత్య రూపమా, ఈ మూడే చెప్పేది, ఇంకేం చెప్పరు. ఆ మూడిటి ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి సకల చరాచరముల్లో ఎక్కడ వాళ్ళు పుట్టున్నా అక్కడ చేరిపోతున్నారు అన్నమాట. ఎట్లా చేరుతుందయ్యా అని అంటే, ఇప్పుడు మనం పిండం పెట్టామనుకో, ఆ పిండము ఈ చనిపోయిన వ్యక్తి ఒక ఆవుగా పుట్టున్నాడు అనుకో, దాన్ని పిండంగా తీసుకోపోయి పెట్టరు, దాన్ని పచ్చిగడ్డిగానో ఎండుగడ్డిగానో మార్చి దానికి తగిన ఆహారంగా పంపిస్తారన్నమాట. అదేవిధంగా ఒక దేవతా స్వరూపంతో ఉన్నాడు అనుకో, ఇది అమృతం అయిపోతుంది. ఏ జీవిగా పుట్టున్నాడో ఆ జీవి తినే ఆహారంగా మారిపోతుంది. అది మారిపోయి మనం ఇక్కడ చెప్పంగానే అక్కడికి పంపించేస్తారు. ఎట్లా ఇప్పుడు మనం వస్త్రదానం చేసాం, ఇక్కడ మా తండ్రి ప్రీతిగా వస్త్రదానం అని చెప్పి ఒక బ్రాహ్మడికి చేసాము. ఈ వస్త్రం ఒక బ్రాహ్మడికి ఇచ్చాము. ఇక్కడ బ్రాహ్మణుడు మనదాళమే కట్టుకొని పోతున్నాడు, వాళ్ళకి ఎట్ట చేరుతుందయ్యా? నేను ఇక్కడ దానం చేయంగానే వాళ్ళకి తీసుకోపోయి ఇస్తారా? చెప్పులు దానం చేసాము, వస్త్రం దానం చేసాము, బంగారం దానం చేసాము, గోదానం చేసాము, భూదానం చేసాము, ఇవన్నీ బ్రాహ్మణుడికి ఇంకానే వాళ్ళకి చేరతాయా అని అడగచ్చు. ఈ వస్త్రమే తీసుకోపోయి అక్కడ ఇవ్వరు, ఈ బంగారం ఉంగరమే తీసుకోపోయి అక్కడ పెట్టరు. వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. ఎట్లా అంటే దీనికి కూడా మనం అర్థమయ్యే భాషలో ఎప్పుడు వేదాన్ని కానీ పురాణాన్ని కానీ మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోకపోతే మనకు అర్థం కాదనమాట. ఇప్పుడు మనం ఢిల్లీలోనో హైదరాబాద్లోనో ఎవరో ఉన్నారు, ఉన్న తర్వాత మన పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయమంటారు. 1 లక్ష 10 లక్షలు ఒక అకౌంట్లో మనం వేసేసాం, వాళ్ళ పేరుతో వేసేసాము. పేరుతో వేయంగానే మనం ఇచ్చినటువంటి డబ్బుల కట్టలే తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారా? ఎవరుగా మనం ఇచ్చినటువంటి 100 రూపాయలు కట్టో 500 రూపాయలు కట్టో ఇక్కడ బ్యాంకులో ఇస్తే మా అబ్బాయి అకౌంట్లో ఇవ్వాలి అంటే తీసేసుకుంటారు ఆ డబ్బులు. మన యథాళం ఇంకోటికి ఇచ్చేస్తారు, మనం ఇచ్చిన డబ్బుల్నే ఇంకోటికి ఇచ్చేస్తారు. అయ్యా మా డబ్బులు ఇచ్చేసామంటే వాళ్ళకి పడిపోయినాయి, అకౌంట్లో ఎప్పుడో పడిపోయినాయి అంటారు, అకౌంట్లో మెసేజ్ వచ్చిందో చూసుకో అంటాడు అనమాట. అంటే ఈ డబ్బులే అక్కడ చేర్చడం లేదు అనేటువంటిది అర్థమైంది కదా. అదేవిధంగా మనం ఇక్కడ పిండ పితృయజ్ఞం చేయంగానే ఇక్కడ షోడశ దానాలు కానీ దశదానాలు కానీ ఇక్కడ బ్రాహ్మణులకు ఇచ్చాము అనగానే అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏది నువ్వు ఇచ్చావో అదే ఇస్తారు అనమాట. ఏ దానం చేస్తే ఆ దానం వాళ్ళకి దాని ఫలితాన్ని ఇచ్చేస్తారు. అక్కడ వాళ్ళు ఆ ఫలితాన్ని ఎలా అనుభవించాలో అలా అనుభవిస్తారు. అటువంటిదంతా కూడా ఈ పితృకార్యాలకు సంబంధించినంత కూడా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇది పెద్ద ప్రాజెక్టు, చిన్న విషయమేం కాదు. దీన్నంతా కూడా వరాహస్వామి నిర్ణయించాడు. వరాహస్వామి నిర్ణయించి ఈ ఫార్ములా మీద ఆధారపడమన్నాడు. ఈ ఫార్ములాను ఆధారంగా చేసుకొని ప్రస్తుత కల్పంలో అదే ఫార్ములా. అయితే వరాహస్వామి మట్టి ముద్దలు ఎందుకు ఇచ్చాడు అని, ఏది తింటామో దాన్నే పిండాలుగా పెట్టమన్నాడు. వరాహస్వామి అనేది మట్టి, పంది కదా ఆయన, పంది అవతారం ఎత్తినప్పుడు పంది మట్టి తింటుంది, మట్టిలో భూమినంతా లోడేస్తుంటుంది కదా. కాబట్టి ఆ వరాహానికి ఆహారం మట్టి కాబట్టి ఆయన మట్టి ముద్దలు ఇచ్చి చెప్పాడు.
మనం అన్నం తింటుంటే మనం వరి అన్నం ముద్దలే పెట్టాలి. అదే రాములు వారు అరణ్యానికి పోయినప్పుడు వాళ్ళ తండ్రికి పితృయజ్ఞం చేయాలంటే ఆయన అన్నం తినేది లేదు, కందమూల ఫలాదులు తినేవాడు. అప్పుడు ఆ కందమూల ఫలాదుల్ని ఉడికించి మెత్తగా చేసి పిండం మాదిరి చేసి వాటిని పెట్టాడు. ఒకవేళ నువ్వు పచ్చాహారమే తింటున్నావు అనుకో, వాటిని అట్టే పెట్టచ్చు పిండం మాదిరి. నువ్వు ఏది తింటావో అది పితృదేవతలకు పెట్టాలి, వాళ్ళు దాన్ని సేవిస్తారు. అందుకనే పిండ పితృయజ్ఞం ఏది తింటావో అది పెట్టమంటున్నారు. చూడండి, కొంతమంది ఏం చేస్తారో తెలుసా, దాన ధర్మాలు చేసేటప్పుడు కానీ ఈ విషయాలు చేసేటప్పుడు వీళ్ళు మాత్రం మంచి మొలగలకు బియ్యం అన్నం తింటారు. పని వాళ్ళకి పెట్టాలంటే దానికి స్టోర్ బియ్యం తెప్పిస్తారు అనమాట. ఏమంటే పని వాళ్ళకి పెట్టేదాన్ని వాళ్ళ చేత ఏమో పని చేయించుకుంటారు బాగా. అంటే మన దగ్గర సేవకులు అనేటువంటి వాళ్ళు గుడ్డలు ఉతికే వాళ్ళు ఉండొచ్చు, ఇల్లు జిమ్మే వాళ్ళు ఉండొచ్చు, ఇంకేమైనా పనులు చేసేటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ చేస్తేనే కదా మనం లక్షణంగా సోఫాల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తిరుగుతున్నాం. వాళ్ళకి ఒక్కరోజు వాళ్ళందరూ ముగిస్తే మన పరిస్థితి అర్థమవుతుంది అనమాట. కాబట్టి వాళ్ళకి ఆహారం పెట్టడానికి ఎందుకు మనకు లోటు, వాళ్ళకి ఎందుకు లోటు చేయాలా, వాళ్ళ రుణాన్ని మనం ఎందుకు పెట్టుకోవాలా? మనం ఏది తింటున్నామో అది పెట్టండి అని పితృదేవతలు చెప్తున్నారు. నువ్వు జీలకర్ర మసూరి అన్నం తిన్నావా, సన్న మొలగలకు తిన్నావా అంటే అదే పెట్టు, ధర్మం చేయి. వాళ్ళకి స్టోర్ బియ్యం ఇస్తున్నావంటే నువ్వు కూడా స్టోర్ బియ్యం తినేవాడివి అయితే నువ్వు మొలగలుకల బియ్యం అప్పు చేసి తీసుకురావద్దు, నువ్వు కూడా స్టోర్ బియ్యం అయ్యి. ఒకటి, వస్త్రదానం చేసావు, వస్త్రదానం చేసి ఒక బ్రాహ్మణుడికి ఇస్తున్నావు, నువ్వు ఎటువంటిది కట్టుకుంటావో అటువంటిది, లేకపోతే ఇంకా గొప్పది తీసుకొచ్చి కానీ తక్కువది ఇవ్వకూడదు అంటాడు. పితృదేవతల దగ్గర ఎందుకు ఇంతసేపు నేను చెప్తున్నానంటే మనం పురాణం వినడం కాదు, ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణలోకి తీసుకువచ్చినప్పుడే దాని ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి మనం దానం చేసినా ధర్మం చేసినా మంచి వస్తువును దానం చేయాలి, వాడికి ఉపయోగపడాలి. మనం వాడికి ఉపయోగపడినటువంటి ధర్మం చేసినందువల్ల మనకేం లాభం, మనకు వచ్చే ఫలితం ఏముంటుంది? దాన్ని అక్కడ స్వీకరించే వాళ్ళు ఎవరో తెలుసా? ఎట్లా గమనించాలి మీరు బాగా అంటే, ఒక చాలినటువంటి వస్త్రాన్ని దానం చేసామనుకో, మీరేమనుకుంటున్నారు? ఇది అయ్యవారికి పోతుంది అనుకుంటున్నారు. ఇది అయ్యవారికే పోయేది, అక్కడ అదే పంచి అక్కడ ఇచ్చేది మన వాళ్ళకి. ఏమంటే మన వాళ్ళకి నువ్వు ఏది ఇస్తావో, నువ్వు ఎంత బ్యాంకులు వేస్తావో అంతే ఇస్తారు కానీ ఎక్కువ ఇరుగా. నువ్వు ఇక్కడ స్టోర్ బియ్యం ఇచ్చావు, అయ్యవారు మోయిన్ ఇవ్వాలంటే అవన్నీ అయ్యవారు తినేది మోయిన స్టోర్ బియ్యం ఇచ్చాను అనుకో, ఇచ్చి తీసుకోపోతాడు ఆయన, ఆయనకేం ఇబ్బందిలే, ఆయన ఎక్కడ అమ్ముకుంటాడు వాటిని. కానీ వీటి ప్రతిరూపం అక్కడ పితృదేవతలు అదే ఇస్తారు, అక్కడ నువ్వేది పెట్టావో అదే ఇస్తారు. అప్పుడు మన తల్లిదండ్రులు ఎప్పుడైనా తినున్నారా స్టోర్ బియ్యం? తినలే. వాళ్ళు సన్న మొలగలకు బియ్యం తినేటువంటి వాళ్ళకి నువ్వు స్టోర్ బియ్యం ఇక్కడ దానం ఇస్తే వాళ్ళకి స్టోర్ బియ్యం పోతాయి అక్కడ, వాళ్ళు అవే తినాల్సి వస్తుంది. అంటే నువ్వు పుణ్యం చేసావా పాపం చేసావా? ఆ ఉద్దేశంతో చేయాలి. కానీ ఇక్కడ మనం దానం చేసి ధర్మం చేస్తే వృధాగా పోతుంది అనుకున్నప్పుడు నువ్వు ఆ పనులే చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల రాముల వారికి లేక కాదు, రాముల వారు అయోధ్య నుంచి తీసుకురమ్మంటే ఏమైనా తీసుకురారా, కానీ ఆయన చేయలే. ఆయనకు ఉన్న దాంట్లో ఆయన ఏది తింటే అది చేశాడు అనమాట. అది రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముల వారు ఏది చెప్తే అది ఆచరిస్తే మనం చేయమన్నారంటే మీరు తినేదే పెట్టండి, మీరు కట్టుకునేటువంటి వస్త్రాలు ఎటువంటివి కట్టుకుంటారు అటువంటివే దానం చేయండి. కాబట్టి దీన్ని బట్టి మనం పితృదేవతల దగ్గర, వరాహస్వామి దగ్గర వైవస్వత మన్వంతర విషయంలో మనం తెలుసుకోవాల్సింది, పిండ పితృయజ్ఞాలన్నీ కూడా పద్ధతిగా ఆచరించండి. పుణ్యలోకాల్లో ఉండేటువంటి మన పితృదేవతలందరినీ కాపాడే వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మన పితృదేవతలు కాపాడబడుతున్నారు. కాబట్టి శ్రద్ధగా చేస్తే శ్రాద్ధము అంటారు. ఆ శ్రద్ధ అనేటువంటిది లేనప్పుడు అది చేయాల్సిన అవసరం లేదు. శ్రద్ధ అనే పదానికి అర్థమైంది కదా, శ్రద్ధ అంటే జాగ్రత్తగా చేయడం, మంచి వస్తువుతో చేయడం చేయాలి అని చెప్పి వరాహస్వామికి లేక నా మట్టి పెట్టిందే, ఆయన తినేది పెట్టాడు. బాగా ఆలోచించండి, మనం తినేది పెడుతున్నామా ఎవరికైనా? పెట్టం. వరాహస్వామిని పెట్టాడు, రాముల వారు పెట్టాడు, కానీ మనం పెట్టం. ఏమంటే మనం ఏది తింటున్నామో అదే ధర్మం చేయండి, మనం ఏది ఉపయోగించుకుంటున్నామో అదే చేయండి అని చెప్పి ఇక్కడ ఈ పితృదేవతల్లో మనం తెలుసుకోవాలి. ఇక పితృదేవతలకు ఎప్పుడెప్పుడు పూజ చేస్తే, పూజ అంటే ఇదే మన తర్పణాలు చేయడం, తర్వాత ఏమంటే పితృయజ్ఞం చేయడం, పిండ ప్రదానం చేయడం, ఇవన్నీ కూడా ఏ ఏ సమయాల్లో చేస్తే మంచిది అంటే
కొన్ని నియతమైనటువంటి నియమాలు ఉన్నాయి. అవి ఆర్థిక సమయంలో, అంటే మనిషి చనిపోయిన సంవత్సరం రోజు తద్దినం పెడతాం కదా, అటువంటి సమయాల్లో అమావాస్య, సంక్రమణాలు, బహుళపక్షాలు, హేమంత శిశిర ఋతువుల్లో అయితే బహుళ అష్టములు అన్నమాట వాటిని, తర్వాత మార్గశిర పౌర్ణమి, ఇవి పితృకార్యాలు చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పారు. అవి ఒకప్పుడు మార్గశీర్ష మాసంతోనే ఉగాది మొదలయ్యేదన్నమాట. అంటే ఇప్పుడు చైత్ర మాసంతో ఉంది, ఒకప్పుడు మార్గశీర్ష మాసంతో మొదలయ్యేది. అందువల్ల ఆగ్రహాయణి అని పిలుస్తారు మార్గశీర్ష మాసంలో. మార్గశీర్ష పౌర్ణమి రోజు చేస్తే ఇంకా విశేషము. తర్వాత అమావాస్య రోజు, తర్వాత పితృకార్యం. మార్గశీర అమావాస్యకు కూడా ఆగ్రహాయణి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఉగాది ప్రారంభం అవుతుండింది ఒకప్పుడు, అందువల్ల పెట్టారు. తర్వాత పితృకార్యం వచ్చిన రోజు, ఏది సంక్రమణం వచ్చినా, అమావాస్య వచ్చినా, వాళ్ళ ఇంట్లో తద్దినం వచ్చినా పితృదేవతలు సిద్ధంగా చూస్తూ ఉంటారట. అంటే ఈరోజు వీళ్ళ ఇంట్లో చేయాలి కదా కార్యక్రమం, చేస్తారా లేదా అంటే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం పొలాలు ఇవన్నీ కూడా ఉండేటప్పుడు మనం ఆ గవర్నమెంట్కి ఏంటంటే వీళ్ళు శిస్తు కట్టారా లేదా, ఇంటి అద్దె కట్టారా లేదా, కరెంటు బిల్లు కట్టారా లేదని వాళ్ళు చూస్తుండే, అట్టనే వీళ్ళ ఇంటి నుంచి ఈరోజు రావాలి కదా, ఏమి రాలేదే అని ఎదురు చూస్తుంటారు. వీడు ఏమీ చేయడనుకో నిరాశగా వెళ్ళిపోతారు. నిరాశగా వెళ్ళిపోవడం అంటే వాళ్ళకి ఏం నష్టం లే. అయ్యో వాళ్ళకి ఈరోజు పంపించాలి కదా, వాళ్ళ బిడ్డలు ఏం పంపించలేదే, ఏమి ఏమని మా తండ్రులకి తాతలకి ఏమని చెప్పలేదే అని బాధపడుతూ పోతారు. వాళ్ళు నిరాశగా కానీ పోతే ఇహపరాలకు దూరం అయిపోతారు. వీళ్ళకి ఇహపరాలు ఉండవు. ఇంకా ఇహపరాలు లేకుండా మనం ఆ బంధం అనేటువంటి తెగిపోయి మనం పిశాచ బాధలు పడుతూ, అసమంజసుడిని ఒక పిశాచం బాధ పెట్టిందే, అటువంటి బాధలకు గురి అవుతాం. కాబట్టి పితృకార్యాలన్నీ కూడా శ్రద్ధగా చేయాలి అని చెప్పి, ఇంకా కూడా కొన్ని విశేషాలు చెప్తాను వినమని చెప్పి సనత్ కుమారుడు ఈ మార్కండేయ మహర్షితో చెప్తూ ఉన్నాడట.